మా నాన్న పేరు రాసిపోల గట్టుమల్లయ్య. బండల ఈశ్వరయ్య అని కూరగాయల రంగస్వామి అని వీళ్ళు వ్యక్తులు వచ్చి మా నాన్నని బెదిరించంగా మా నాన్నకి పక్షవాతం వచ్చింది. వీళ్ళు తీసుకునే అమౌంట్ ఇచ్చేయకపోతే నువ్వు ఇయ్యలేదురా పూక అని నా కులాన్ని ఎస్సీ వాణిరా, నేను గుడ్డలన్నీ నీ కులాన్ని నీ చీపు కులము నేను తంతే నీ గోడడం వస్తాడని మా నాన్న ఎదపడిచ్చి మా నాన్నకి పక్షవాతం వచ్చి ఈ రోజు గాని మా నాన్న మంచంలో పడిండు. మా నాన్నకి సేవ చేసేకి మీ నాన్న గతే పడుతుంది నీకు కూడా, నువ్వేం చాలా చేస్తున్నావు కోర్టులో వచ్చి అని నన్ను చాలా హెచ్చరిస్తున్నారు. దీనికి నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వగా పోతే కంప్లైంట్ డిఎస్పీ సారు ఈ రోజు ఇది పట్టించుకోవడం లేదని మేము వచ్చి మా పరిస్థితికారం ఏది అని మేము మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాము. మాకు ఇది అన్యాయం జరుగుతుంది, దీనికి న్యాయం పరిధించాలని కోరుకుంటున్నాను. సార్ నేను బండలేశ్వర్ గడ 10,000 తీసుకున్నాను. 10,000 తీసుకున్న ఒక 3 నెలలకి పెయింట్ కొట్టే మిషన్ తీసుకున్నాను. అదొక 10,000కి 2 దాంట్లోకి 2 ఇంటి బాండ్లు అయితే డబ్బులు ఇస్తా, బాండ్ రాసిస్తే డబ్బులు ఇవ్వను అని చెప్తే సరే అని చెప్పి తెలిసి తెలుగు బాండ్ రాసి తీసుకున్నాను. అయితే ఒక 3 నెలలు కొంచెం నేను బ్యాలెన్స్ వడ్డీ కట్టలేకపోయినాను. నేను పనిచేసే షెడ్ కాడికి వచ్చి కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను డైరెక్ట్ ఎస్ఐ సార్ కాడికి వచ్చి సార్ నాకు ఇట్లా జరిగింది, నేను నాకు వచ్చి ఒత్తిడి చేస్తున్నాను, డబ్బులకి మీరే న్యాయం చేయండి అని చెప్తే అతను బండలేశ్వర్కి పిలిపించినాడు. శరత్ కుమార్ రెడ్డి సార్ పిలిపించేసి ఎస్ఐ సార్ ఒక 3 నెలలు గడువు ఇప్పించినాడు. 3 నెలల తర్వాత నేను డబ్బులు తీసుకొని వచ్చి కడదామని చెప్పేలోగా నువ్వు నాకు సంబంధం లేదు, నేను కోర్టులో చూస్తున్నాను, కోర్టుకి ఇచ్చినా కోర్టులో చూసుకుంటా అంటున్నాడు. మరి ఏం సార్ నా పరిస్థితి ఏంటంటే శరత్ కుమార్ రెడ్డి సార్ కోర్టులో చూసుకోబోమా అన్నాడు. ఇదే సార్ పరిస్థితి. ఇప్పుడు వచ్చేసి ప్రెసిడెంట్ చూస్తే 1,20,000 వేసినాడు. నేను ఎట్లా కట్టాలో బతకడానికి కష్టం ఉంది సార్. నేను సంపాదించేది 300, 200, కూలికి. ఇప్పుడు ఇవి కట్టాలా, ఇంట్లో సంసారం చేయాలా, ఇంటికి వడ్డీ కట్టాలో నాకేం అర్థం కావడం లేదు సార్. మీరే న్యాయం చేయండి సార్. ఏం సార్ అసలు వచ్చేసి 10,000 ఒకటి 10,000కి మిషన్ కొనుక్కున్నా సార్ 20,000. ఇప్పుడు 1,20,000 వేసినాడు. నేను డబ్బులు కట్టడానికి ఎస్ఎస్ఆర్ కాడికి కూడా వచ్చినాడు సార్, పిలిపించినాడు. ఆయన కూడా వచ్చినాడు, 20,000 ఒప్పుకున్నాడు. ఇప్పుడు చూస్తే 1,20,000కి కోర్టుకి వేసినాడు సార్. నా పరిస్థితి ఎట్లా సార్? నేను ఎట్లా బతకాలో మీరే న్యాయం చేయాలి సార్ మాకు. ఇది సార్ బండలేశ్వర కాడ 10,000 తీసుకున్నా. 10,000 తీసుకుంటే ₹1,00,000 ఇచ్చాడు. బినామీ జైనాబీ వేసాడు. ఎట్లా న్యాయం చేయాలా సార్ మీరు?